యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. అందరు నోరు తెచ్చి. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది. ఇక్కడ యోహాను తన పత్రిక రాస్తూ మనుషుల సాక్ష్యము మనం అంగీకరిస్తాం అవునంటారు కదంటారు. అది నిజం కాకపోయినా, ఉదాహరణకి మీకు చెప్పాలంటే, సపోజ్ ఒక అబ్బాయికి వివాహం ఒక అబ్బాయికి పెళ్లి సంబంధానికి వెళ్ళారు. ఆ అమ్మాయి వాళ్ళకి అబ్బాయికి నచ్చారు. అయితే వాళ్ళు సాధారణంగా ఇదివరకు రోజుల్లో ఏం చేసేవారంటే కనుక, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ చుట్టుపక్కల కానీ ఏం చేసేవారు, ఎంక్వైరీ చేసేవారు. ఎంక్వైరీ చేసి ఏం చేసేవారు, నా అబ్బాయి మంచోడా కాదా అని చెప్పారు. మిగతా ఆ బంధువులు కానీ లేదా చుట్టుపక్కల కానీ ఏం చెప్తారు సాక్ష్యం? ఒక వ్యక్తి నిజంగా ఆ వ్యక్తి తాగిపోతాడు, చెప్తారా? ఏం చెప్తారండి? మంచోడని చెప్తారు. వాళ్ళు ఒకళ్ళు ఎంక్వైరీ చేస్తారా? ఇద్దరు ముగ్గురు, వాళ్ళందరూ కూడా అది చెప్తారు. ఎందుకంటే పెళ్లి సంబంధం పోగొట్టడం తర్వాత అలాగే సెట్ అయిపోతారు. ఇప్పుడు వాళ్ళు మనుషుల సాక్షిని అంగీకరించినట్టు కదా, అది సత్యమా కదా? చెప్పండి, సత్యమా కదా? కాదు. కానీ మనుషుల సాక్షిని ఏం చేస్తారు? అంగీకరిస్తారు. అర్థమవుతుందా? అంటే మనుషులు చెప్పే సాక్ష్యంలో సత్యం ఉండొచ్చు, సత్యం లేకపోవచ్చు. కానీ దేవుడు చెప్పే సాక్ష్యం ఎప్పుడూ సత్యమే. హల్లెలూయా. దేవుడు చెప్పే సాక్ష్యం ఎప్పుడూ సత్యమే. అర్థమవుతుంది చెప్పేది. అయితే ఇక్కడ దేని గురించి చెప్తున్నాడంటే కనుక, రైట్ 10వ వచనం, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి, ఎవరైతే యేసు క్రీస్తు విశ్వాసం కలిగి ఉంటాడో ఈ సాక్ష్యాన్ని కలిగి ఉంటాడు. దేవుణ్ణి నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు, అంటే యేసుక్రీస్తు గూర్చి సాక్ష్యం నమ్మలేదు కనుక అతడు దేవుణ్ణి అబద్ధకునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవం దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరింపనివాడు జీవము లేనివాడు. ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే, ఎవరైతే యేసుక్రీస్తుని, సాక్ష్యం ఏం సాక్ష్యం చెప్తున్నారంటే కనుక, దేవుడు ఎవరైతే యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరిస్తారో వాళ్ళకి ఏముంటదంట? వాళ్ళకి ఏముంటదండి? ఏముంటది చెప్పండి? ఏముంటదండి? నిత్యం అంటే ఏంటి? నిత్యము సంతోషకరంగా ఉండే స్థలం, దాన్నే పరలోకం అంటారు, స్వర్గం అంటారు, లేకపోతే రకరకాల మోక్షం అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. ఇక్కడ దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో యేసు ప్రభుని దేవుడిగా, వాళ్ళకి నిత్య జీవం ఇస్తాము అని దేవుడు స్వయంగా ఏం చెప్తున్నాడు? సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నాడు. అయితే ఈరోజు అంశం అది కాదు, కానీ ఈరోజు అంశం ఏంటంటే, దేవుడు కొంతమంది వ్యక్తుల గురించి సాక్ష్యం చెప్పాడు, కొంతమంది గురించి స్వయంగా ఆయనే సాక్ష్యం చెప్పాడు. రైట్. ఆ సాక్ష్యంలోంచి మనం ఏం నేర్చుకున్నాం? కొంతమంది గురించి మంచి సాక్ష్యం చెప్పాడు, కొంతమంది గురించి చెడ్డ సాక్ష్యం చెప్పాడు. అయితే ఆయనే స్వయంగా కొంతమంది గురించి చెప్తున్న ఆ సాక్ష్యం గురించి మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఈరోజు దేవుడు మన ఎదుట ఉంచిన ఒక ప్రశ్న కనుక, దేవుడు నీ గురించి నా గురించి ఏం సాక్ష్యం పలుకుతాడు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ప్రభు మనతో మాట్లాడను గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీ వాక్యం ద్వారా మనతో మీరు మాట్లాడు. దేవా, నీ వాక్యం జీవం కలదు. మనిషి దేవా ఆలోచించి కాదు, నీ ఆత్మ అయా నాకు అనుగ్రహించి, దేవా నీ వాక్యంలో ఉన్న లేఖనాల సత్యాన్ని ప్రభా నా ద్వారా మీరు తండ్రి తెలియపరచమని ప్రార్థన చేస్తాను. నేను బలహీనుణ్ణి ప్రభా, నా నోట్లోంచి వస్తున్న మనిషిని ఆలోచన దాకూడదు ప్రభా, కృపను అనుగ్రహించి నన్ను మరుగుపరచని మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు స్వయంగా చెప్పిన సాక్ష్యం ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ
వచనం. కాబట్టి కాబట్టి అబ్రహాము అబ్రహాము దేవుని నమ్మెను, దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అని లేఖనము నెరవేర్చబడును. మరియు దేవుడి స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఏం పేరు కలిగిందంట? స్నేహితుడని. దేవుని స్నేహితుడు. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఆ వ్యక్తికి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి కనుక ఆయన స్నేహితుడు. ఎవరండి? ఎవరు? దేవుడేనంట. చెప్పండి. దేవుడు ఏమైనంట? ఒక వ్యక్తికి స్నేహితుడేనంట. సాధారణంగా దేవుణ్ణి మనం ఆయన శక్తివంతుడు అలాగే చూస్తాం. కానీ ఒక వ్యక్తికి ఇంకా స్నేహితుడు అయిపోయింది. స్నేహంలో ఏముంటది? ప్రేమ ఉంటది. ఇంకా అన్ని విధాలమైన ప్రతి విషయాన్ని ఏం చేస్తారు? పంచుకుంటారు. అర్థమవుతుందా? స్నేహంలో దాపరికాలు ఉండవు. స్నేహంలో దాగుడు మూతలు ఉండవు. ఒకరి వ్యక్తి యొక్క హృదయ స్పందన ఇంకో వ్యక్తికి చెప్తారు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటి కనుక వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పినా చెప్పకపోయినా స్నేహంలో ఖచ్చితంగా స్నేహితులుగా విషయం పంచుకుంటారు. వాళ్ళ అమ్మకి నాన్నకి తెలియకపోవచ్చు. వీళ్ళు రహస్యంగా ఉండవలసిన విషయాలు కూడా వాళ్ళ స్నేహితులు పంచుకుంటారు. దాన్ని స్నేహం అంటారు. ఇక్కడ అంటున్నాడు దేవుడు ఏమన్నా తెలుసా? నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఎవరు తెలుసా? అబ్రహాం. ఎవరండి? అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. అంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడేవాడు. దేవుడు అబ్రహాంతో ఇలాగ సంభాషణ, ఒకరికొకరు దాచుకునేవారు కాదంట. అంత డీప్ రిలేషన్షిప్ వాళ్ళు కలిగి ఉన్నారు. అయితే అసలు అబ్రహాము స్నేహితుడు ఎందుకు అయ్యాడు? అబ్రహాము దేవునికి స్నేహితుడికి ఎందుకు అయిపోయాడు? రైట్. కాబట్టి చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్యముగా ప్రదేశానికి బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళింది. మరలా మాట చదువుతానికి మీకు ఇష్టపడుతున్నాను. చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యం అంటే ఆస్తిగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలుదేరిపోయాడంట. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళును. ఇక్కడ అబ్రహాము ఊరు పేరేంటి? అబ్రహాము పట్టణం లేదా అబ్రహాం ఉండే స్థలం పేరేంటి? ఏంటి చెప్పండి? ఊరు. ఏంటి? ఊరు అనే ప్లేస్. ఆ ప్లేస్ లో తను ఏం చేసేవాడంటే కనుక ఈ బొమ్మల్ని తయారు చేసుకుని తను అలాగా బొమ్మల్ని అమ్ముకుంటా ఉండేవాడు. ఎవరు? అబ్రహాం. విగ్రహాలను పెట్టుకుని అలాగ అమ్ముకుంటూ ఉన్నాడు. ధనవంతుడే. అయితే అమ్ముకున్న సందర్భంలో దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యి ఆయన పిలిచి, అబ్రహాము, నేను దేవుణ్ణి, నువ్వు ఏం చేయాలో తెలుసా? నీ ప్లేస్, నువ్వు ఏదైతే ప్లేస్లోనో ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చేది. ఆ ప్లేస్ నుంచి నువ్వు బయటకు వచ్చేది. నేను చూపించిపోతాను. ఆ దేశంలోకి నువ్వు వెళ్ళాలి. ఆ దేశం నీకు మొత్తం అంతా ఇచ్చేస్తాను అంటాడు. అబ్రహాము దాన్ని వింటాడు. విని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి భార్యతో చెప్తాడు. భార్య పేరేంటి కనుక శారతో చెప్తాడు. శార, మరి దేవుడి స్వరం నేను అన్నాను. దేవుడు మనం బయలుదేరుతాడు. ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తనతో పాటుగా తన అన్న కొడుకు లోతు వస్తాడు, తన తండ్రి వస్తాడు. మొత్తం మీద ఈ కుటుంబం అంతా కూడా బయలుదేరుతారు. ఈ లోపల బహుశా అక్కడ చుట్టుపక్కల అందరూ అడుగుతూ ఉంటారు, బంధువులు, ఎక్కడికి వెళ్తాం అబ్రహాం అని.
దేవుడు పిలిచాడు, వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది? సపోజ్ ఎవరైనా మన ఇంటి పక్క వాళ్ళు, ఎవరైతే మన బంధువులు దాని ఏమంటారు, ఈ మొత్తం అంతా ఇల్లు అంతా కట్టేసుకుని బయలుదేరుతున్నారు అనుకుందాం. ఈ బయలుదేరుతున్నప్పుడు మనం వెళ్ళి అడిగాం, ఏమని, ఎక్కడికి వెళ్తున్నాం తెలియదు, ఎక్కడికి వెళ్తామో తెలియదు అంటే కనుక ఎలా ఉంటుంది? మనకు ఎలా ఉంటుంది? తెలియకుండా వెళ్ళిపోతున్నాను అంటాం. ఇంకేమంటారు? వీళ్ళకి పిచ్చే ఇర్రా, దేవుడు స్వరమన్నాడంట, దేవుడు దర్శించాడంట, వీళ్ళ కనీసం ఎక్కడికి వెళ్తున్నారో పండి ఏదో తిరగమంటుంది, కానీ ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు. కానీ బయలుదేరిపోయారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడు రమ్మన్నాడు, దేవుడు విడిచిపెట్టమన్నాడు, అంటే వాళ్ళ యొక్క ఆ ప్రదేశాన్ని, వాళ్ళ ప్రాంతాన్ని, వాళ్ళ బంధువులు విడిచిపెట్టి ప్రయాణం కొనసాగించారు. దేవునికి స్నేహితుడిగా ఎందుకు మార్చబడ్డాడు తెలుసు? అబ్రహాములో విధేయతలు, దేవుని మాటకి లోబడే విధేయత. నో క్వశ్చన్, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తను ప్రశ్నించలేని ఒక విధేయత. సాధారణంగా మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలిస్తే వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. కానీ ప్రశ్నించలేని విధేయత. ఎందుకంటే ప్రభువు పిలిచాడు, ప్రభు మాటకు లోపడాల. దేవుడు పిలిచాడు, దేవుని మాటకు లోపడిపోవాలి. దేవుడు నాతో మాట్లాడాడు, ఆ మాట నేను లోపడాలి. దేవునికి స్నేహితుడిగా అవ్వాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, దేవుని మాటకి లోబడ్డమే మొదటి ఘట్టం, అంటే మొదటి అంశం. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో, వెనువెంటనే లోబడతామో, అప్పుడు దేవునికి స్నేహితుడిగా మనం మార్చబడ్డానికి అది ప్రథమ సంఘటనగా మారుతుంది. హల్లెలూయా. అబ్రాహాముని దేవుడు పిలిచాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బయలుదేరిపోయాడు, మొత్తం కుటుంబం అంతా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దేవునికి విధేయత చూపించాడు, కనుకనే దేవునికి స్నేహితుడిగా అయిపోయాడు అబ్రాహాము. హల్లెలూయా. రెండోది మనం చూస్తే కనుక, అబ్రాహాముకి దేవుడు వాగ్దానం చేశాడు ఏంటంటే, ఒకటి వాళ్ళ ప్రదేశాన్ని ఇస్తాను. ఈ లోపల అబ్రాహాం బయలుదేరు కదా, ఈ బయలుదేరిన దారి మధ్యలో చెప్పాడు ఏమని, ఇదిగో నువ్వు కానాను అనే ప్రదేశానికి వెళ్ళాలి. హారానికి వచ్చిన తర్వాత చెప్తాడు ఏమని తెలుసా, ఇదిగో నువ్వు కానాను అనే ప్లేస్కి వెళ్ళాలి, ఆ ప్లేస్ అంతా నీకు, నీ తలానికి, నీ యొక్క వంశానికి ఇచ్చేస్తాను. అప్పుడు దేవుడు అంటాడు, అబ్రాహాంకి దేవుడు పిలిచిన లేదా దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రాహాం వయసు అని తెలుసా ఎంతండి? 75 సంవత్సరాల వయసులో ప్రమాణం చేశాడు. ఒకటి, ఇదిగో కానాను అనే ప్రదేశం నీకు ఇస్తాను. రెండోది, నీకు బిడ్డని ఇస్తాను, నీకు సంతానం ఇస్తాను, ఈ సంతానం మొత్తం అంతా స్వాధీనం చేసుకుంటా చెప్పి 75 ఏళ్ళు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసాడు తెలుసా? 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. దేనికోసం తెలుసా? దేవుడు ఇచ్చిన మాట కోసం. మనకి ఈరోజు ప్రభు మాట ఇచ్చాడు, వారం చూస్తాం, అవలేదేంటి? 10 రోజులు చూస్తాం, అవలేదేంటి? సరే నెల చూస్తాం, అవలేదేంటి? ఎందుకు దేవునికి విధేయత లేకపోతే దేవుని యొక్క స్నేహితుడు తెలుసా? తాను దేవుని మాట మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాగ్దానం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు. దేవుడు మాట ఇచ్చాడా చెప్పండి, అది జరుగుతుంది, ఈ రోజు కాకపోయినా రేపైనా. దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఎప్పుడు జరుగుతుందో చెప్పలేదు. దేవుడు ప్రామిస్ చేశాడు, నీకు సంతానం ఇస్తాను, కానీ ఎప్పుడు చేస్తావో చెప్పలేదు. ఇలా ఇన్ని సంవత్సరాలు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎదురు చూస్తా ఉన్నాడు దేవుడిచ్చిన వాగ్దానం కొరకు, దేవుడిచ్చిన ఆ ప్రామిస్ కొరకు. హల్లెలూయా. 20 అంటే ఇంచుమించు 99 సంవత్సరాలు వచ్చేసింది. వాళ్ళ భార్యకి 90 సంవత్సరాలు. ఒక స్త్రీకి సాధారణంగా 40 నుంచి 45 సంవత్సరాల వరకు ఋతుస్రావం ఆగిపోతుంది. 45-50 మధ్య చివరికి ఆగిపోతుంది. ఆ తర్వాత పిల్లలు పుట్టడానికి చెప్పండి సమస్య అవకాశం లేదు. అక్కడ బైబిల్ రాయబడింది, మృతతుల్యమైపోయిన శరీరం అంట. అంటే ఇంకా చావడానికి రెడీగా ఉన్న ఆ శరీరంలో విశ్వాసాన్ని బట్టి వాగ్దానాన్ని పొందుకుని సొంత కుమారుని, ఒక 12 కుమారుని పొందుకున్నాడు. అక్కడ పెరిగేస్తాను. హల్లెలూయా. రెండో విషయం మనం చూస్తే కనుక విశ్వాసం. ఎందుకు దేవునికి స్నేహితుడిగా అయిపోయి తెలుసా ఈ అబ్రహాము?
విశ్వాసం చూపాడు. దేవుడు మాట ఇచ్చాడా, ఖచ్చితంగా నెరవేర్స్తాను. 25 సంవత్సరాలు ఎదురు చూస్తాడు. 25 years ఎదురు చూస్తానే ఉన్నాడు. దేవుడు మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు. దేవుడు మాట ఇస్తాడు, నెరవేర్చి ఈ లోపల శరీరం ఏమైపోతుంది చెప్పండి? శరీరం ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. శరీరం ఏమైపోతుంది అంటే కనుక ఇంకా బిడ్డ పుట్టడానికి అవకాశం లేని పరిస్థితుల్లో కూడా దేవుడు ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మి ఆ విశ్వాసానికి వారసుడయ్యాడు. హల్లెలూయా. విశ్వాసం బట్టి గర్భ ఫలాన్ని అనుభవించాడు. ఎవరో తెలుసా? అబ్రహాం. నువ్వు దేవునికి స్నేహితుడిగా అవ్వాలంటే, స్నేహితురాలుగా అవ్వాలంటే గుర్తుపెట్టుకో, మనం ఒకటి విధేయత చూపించాలి, దేవుని మాటకి విధేయత చూపించాలి. రెండోదిగా చెప్పండి, విశ్వాసం కలిగి జీవించాలి. మూడోదిగా చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17. అబ్రహాము శోధింపబడి ఇస్సాకును బలిగా అర్పించెను. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 3:8. సో యాకోబు రాసిన పత్రిక 2:21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? హల్లెలూయా. చాలు. ఇక్కడ మూడోది మనం చూస్తే కనుక లేక పుట్టాడు. ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు లేక పుడితే అప్పుడు ఇస్సాకు వయసు బహుశా 10 నుంచి 14 సంవత్సరాలు. అప్పుడు ప్రభు అంటాడు, ఒక రోజు మాట్లాడుకుంటారు కదా, రోజు మాట్లాడుకునే ఫ్రెండ్స్ రోజు మాట్లాడుకుంటారు కదా, అలాగే అబ్రహాము తర్వాత యాకోబు కూడా రోజు మాట్లాడుకున్నారు, రోజు సంభాషించుకున్నారు. అప్పుడు దేవుడు వచ్చి అబ్రహాంతో, అబ్రహాము నేను కోరిక అడుగుతాను చెప్పయ్యా అంటే, మరి నేను అడుగుతాను, నువ్వు వివాహాలు ఇస్తున్నాను. ఖచ్చితంగా ఇస్తాను. ఏంటంటే మళ్ళా నువ్వు మరి మాట ఇస్తుందా తప్పకూడదు. సరే ఏం కాదు ఇస్తా అంటే, అప్పుడు అంటే ఏం లేదు, నువ్వు ఒక్కను కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుని బలిచ్చాను. బలి అర్పించాను అంతే. ఆ మాట విన్న వెంటనే ఏం చేశారంటే కనుక ఇస్సాకుని తీసుకుని తెల్లవారుజామైంది, వాళ్ళ భార్యకు వచ్చి చెప్పలేదు, ఆ పనులు చెప్పారు. బలి అర్పించాలి, పనులు చూడలేదు. 2 రోజుల టైం మూరి అనే ప్రాంతం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అంటే కట్లు తెచ్చారు. తర్వాత పనుల్ని కింద పెట్టారు, కొండ ఎక్కిన తర్వాత ఆ కుమారుని ఆ బలిపీఠ మీద పెట్టి చక్కగా చేతులు కాళ్ళు కట్టేసి కత్తిని తీసుకున్నాడు. కత్తిని తీసుకుని ఏం చేశాడు? బలి ఇక్కడ అర్పించెను అన్నాడా, లేకపోతే అర్పించేశారు అన్నాడా? అర్పించబోతున్నాడు అన్నాడు. అర్పించినప్పుడు తర్వాత ఎంత చూడండి, యాకోబు రాసిన పత్రిక ఉంది ఇందాక 11:17. శోధింపబడి విశ్వాసాన్ని బట్టి బలి అర్పించాడా, అర్పించలేదు? అంటే దాంట్లో ఉన్న భావం ఏంటి తెలుసా? ఎప్పుడైతే దేవుడు కోరుకున్నాడో అప్పుడే ఇస్సాకు తన మనసులో లేడు. అర్థమవుతుంది చెప్పింది. ఎప్పుడైతే దేవుడు కోరుకున్నాడో అప్పుడే ఇస్సాకు తన మనసులో లేడు. ఇది దేవుని సొంతమైపోవాలి, దేవునికి ఇచ్చేయాలి. తర్వాత ఒకవేళ దేవుడికి ఏదైనా సాధ్యమే, కావాలంటే బ్రతికి చనిపోయిన నా కుమారుని కూడా దేవుడు బ్రతికించగలడు. ఇక్కడ మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకొని సార్, వదులుకోవడం నేర్చుకోవాలి. దేవుని కోసం చెప్పండి, ఏదైనా విడిచిపెట్టడం నేర్చుకోవాలి, వదులుకోవడం నేర్చుకోవాలి. ప్రాణం 100 సంవత్సరాల వయసులో కుమారుడు పుడితే ఎంత ప్రాణంగా ప్రేమించుంటాడు. కానీ దేవుడు అడిగినప్పుడు, దేవుడు అక్కడ అడగడం అంటే కనుక టెస్ట్ చేశాడు తను. అంటే ఎవరు ఎక్కువ, కుమారుడు ఎక్కువ లేకపోతే స్నేహితుడు ఎక్కువ?
నేను ఎక్కువ. ఇటువంటి సమయంలో కూడా ఎస్ తాను చెప్పండి దేవుని కోసం వదులుకోవడం నేర్చుకో. దేవుడికి స్నేహితుడిగా ఉండాలి అంటే గుర్తుపెట్టుకోవచ్చు నేను సార్. దేవుడికి స్నేహితుడిగా ఉండాలంటే కాదు, ఒకటి నువ్వు విధేయత చూపించాలి బాణం. రెండోది రెండోది చెప్పండి విశ్వాసం కలిగి ఉండాలి. మూడోది విడిచిపెట్టు నేర్చుకోవాలి. దేవుని కోసం దేవుడు ఏదైనా వద్దనడా, దేవుడు ఏదైనా కాదనడా. కానీ మన లైఫ్లో మన జీవితాల్లో ఏం చేస్తామంటే కనుక దేవుడు వద్దనే కూడా ఏం చేస్తాం చెప్పండి వెంబడిస్తూ ఉంటాం. ఆకాను దేవుడు వద్దన్నాడు, శబ్దమైంది ఇతర సొమ్ము. అయితే ఆ దోపుడు సొమ్ము ఏం చేశాడు చెప్పండి ఆశపడ్డాడు, తను తెచ్చుకున్నాడు, శపితమైపోయాడు. ఆ కుటుంబం అంతా ఇబ్బంది పడినట్టు మనం చూస్తాం. గుర్తుపెట్టుకోండి, దేవుడికి స్నేహితుడిగా ఉండాలి అంటే కనుక ఒకటి విధేయత. దేవుని మాట, దేవుడు నీతో మాట్లాడిన ఏ మాట అయినా సరే నువ్వు వెంటనే విధేయత కలిగి చేయవచ్చు, వెంటనే. రెండోది దేవుడు అపారమైన విశ్వాసం కలిగి ఉండదు. దేవుడు మాట ఇచ్చాడా అది ఖచ్చితంగా నెరవేరుస్తారని విశ్వాసం కలిగి ఉండాలి, పరిస్థితులు ఎలా ఉన్నా సరే. మూడోదిగా దేవుని కోసం విడిచిపెట్టవచ్చు. దేవుని స్నేహితుడిగా ఉంటే కనుక అప్పుడు ఆయన నీకు జరగబోయే సంగతులన్నింటినీ కూడా బయటపరుస్తాడు. ఇప్పుడు ఆయన విషయాలు ఏం పంచుకున్నావు చూద్దాం, ఇంతకు ఏం షేర్ చేసుకున్నావు చూద్దాం ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయం. అలా చూపించిన ఇస్సాక్కి ఎవరికి అబ్రహాముకి దేవుడు ఏ విషయాలు పంచుకున్నాడు మనం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా నేను చెయ్యబో కార్యము అబ్రహామునకు దాచెదనా. దేవుడు ఒక కార్యం జరిగిస్తానంట, ఆ కార్యాన్ని నా స్నేహితులు దాస్తానా? స్నేహితుల మధ్య ఏముండదు చెప్పండి, దాపరికాలు ఉండవు. అందుకని నా స్నేహితుడిని దాస్తానా? దాయను. నా స్నేహితుడు దాయని యాక్చువల్ అక్కడ ఏం చేయబోతున్నాడు, అక్కడ సొదొమ గుమ్మర అనే ప్రాంతాన్ని దేవుడు అగ్ని చేత కాల్చిపోతుంది. ఎందుకు? వాళ్ళు భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు. ఇంకా చెప్పంటే అంటే కనుక జంతువులతో వ్యభిచారం చేస్తున్నారు. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తుల వరకు కూడా భయంకరమైన జీవితం జీవిస్తున్నారు. దేవుడు కోపం వచ్చేసింది, దిగి వచ్చాడు, అంతే దాన్ని నాశనం చేయాలని అనుకున్నాడు. ఈ విషయం అబ్రహాం దాస్తాను, అబ్రహాంకి చెప్తున్నాడు, ఇగో సొదొమ గుమ్మర ప్రాంతాన్ని నేను నాశనం చేయబోతున్నా అబ్రహాం అని చెప్పి. జరగబోయే నాశనాన్ని, జరగబోయే పరిస్థితిని ప్రభువు బయలుపరిచాడు. ఎవరికి? అబ్రహాం. ఒకటి. రెండోదిగా మనం చూస్తే ఆదికాండము 15వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారి మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదురు. ఇక్కడ అబ్రహాంకి దేవుడు చెప్తున్నారు, ఏం చెప్తున్నాడు కనుక నీ సంతానం ఉంది కదా, నీ సంతానం వేరే దేశం వెళ్ళిపోతారు. ఆ దేశంలో 400 సంవత్సరాలు ఉంటారు. ఆ 400 సంవత్సరాల్లో భయంకరమైన బానిసత్వం అనిపిస్తారు. ఆ 400 అయిపోయిన తర్వాత, సంవత్సరం అయిపోయిన తర్వాత నేను మరలా వాళ్ళని తీసుకొచ్చి నీకు ఏదైతే ఒకటి ఆ దేశం అంతా కూడా వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. ఎవరి గురించి చెప్పాడు ఇది? ఎవరి గురించి చెప్పాడు? ఎవరు 400 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు? ఎవరు దాసులుగా ఉన్నారు 400 సంవత్సరాలు?
ఎవరున్నారు 400 సంవత్సరాలు బానిసత్వంలో? వాళ్ళు ఎవరు? ఇజ్రాయిలీలు 400 సంవత్సరాలు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఐగుప్తు దాసత్వంలో, ఐగుప్తు బానిసత్వంలో ఉండిపోయారు. అర్థమవుతుందా? తర్వాత వాళ్ళు విడిపించి దేవుడు ఏం చేస్తే వాళ్ళకి కానాను అనే ప్రదేశాన్ని ఇచ్చేదా వెళ్ళదా? ఇచ్చాడు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు చెప్పండి? అబ్రహాము చెప్పారు. అబ్రహాముకి తర్వాత ఈ సంఘటన జరగడానికి ఇంచుమించుగా 500 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే అబ్రహాముకి దేవుడు 500 సంవత్సరాలు జరగబోయే చరిత్రని ఇప్పుడు చెప్పాడు. దేవునికి స్నేహితుడిగా ఉండడం అర్థం ఏంటి తెలుసా? జరగబోయే సంగతుల్ని ఇప్పుడే చెప్పాడు దేవుడు. ఇప్పుడు 500 సంవత్సరాల క్రితం ఏం జరగబోతుందో, ఇదిగో 400 సంవత్సరాలు నీ ప్రజలు లేకపోతే నీ సంతానం ఐగుప్తికి వెళ్తారు, ఐగుప్తులో బానిసత్వం అనిపిస్తారు, నేను వాళ్ళని విడిపిస్తాను, విడిపించి వాళ్ళు కానాను అనే ప్రదేశం ఇవ్వబోతున్నాను. 500 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాల్ని దేవుడు అబ్రహాముకి పంచుకున్నాడు. ఎందుకు పంచుకున్నాడు తెలుసా? అబ్రహాము దేవుడు ఎవరో స్నేహితులు కనుక జరగబోయే ఫ్యూచర్ లో జరగబోయే విషయాల్ని ఇప్పుడే బయలుపరుస్తాడు. మూడో విషయం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. సువార్తని ముందుగా ప్రకటించాడంట ఎవరు? దేవుడు. ఎవరికి? అబ్రహాముకి. ఏమని ప్రకటించాడంట? అన్యజనులందరూ ఎవరు ఏందంట? నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదని అబ్రహానికి సువార్త ముందుగా ప్రకటించెను. హల్లెలూయా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి సార్? నీ ద్వారా సమస్త ప్రజలు, అలాగే అన్యజనులు అందరూ కూడా ఏమవుతారంట? ఆశీర్వదించబడతారని దేవుడు ఇచ్చిన వాగ్దానం. అవునా కదా? రైట్. నీ అంటే మాట నీ సంతానమందు, నీ సంతానం అంటే కనుక ఆ సంతానం ఎవరో కాదు, యేసుక్రీస్తు. అబ్రహాము సంతానం నుంచి ఎవరు వచ్చారు? అబ్రహాము సంతానం నుంచి ఇస్సాకు వచ్చారు. ఇస్సాకు నుంచి ఎవరు వచ్చారు? యాకోబు వచ్చారు. యాకోబు నుంచి 12 గోత్ర ఇశ్రాయేలు వచ్చారు. ఇశ్రాయేల్లో ఒక గోత్రం నుంచి, యోధా గోత్రం నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చారు. ఆ యేసుక్రీస్తు ద్వారా సమస్త అన్యజనులు అంటే మనం వీళ్ళందరూ ఏమవుతారు? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని నమ్మిన ప్రజలుగా మార్చబడ్డారు. హల్లెలూయా. అది ఎవరు చెప్తున్నారు ఈ విషయాన్ని? చెప్పండి. అబ్రహాంకి దేవుడు చెప్తున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో 2000 అబ్రహాంకి యేసుక్రీస్తుకి కాలం గ్యాప్ అని తెలుసా? అబ్రహాంకి యేసుక్రీస్తుకి కాలానికి గ్యాప్ 2000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల తర్వాత ఇదిగో అబ్రహాము నేను రాబోతున్నాను. ఎక్కడికి? భూమి మీద రాబోతున్నాను. భూమి మీదకి వచ్చి నా ప్రాణాన్ని పెడతాను, నేను చనిపోతాను, 3 రోజులు తిరిగి లేస్తాను. ఎవరైతే నా యందు విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళని నేను రక్షిస్తాను, వాళ్ళని దీవిస్తానని 2000 సంవత్సరాల క్రితమే ఎవరు చెప్పాడు? ఎందుకు తెలుసా? అబ్రహాము దేవుడు జరగబోయే విషయాన్ని దేవుడు ముందుగానే ప్రయత్నించాడు. స్నేహితులు ఏం చేస్తారు సార్? ఒకరి విషయాన్ని ఒకరు పని చేసుకుంటారు. దేవుడు ఏం చేస్తారు? జరగబోయే ఫ్యూచర్ అంతా కూడా చెప్పేశారు. రేపు జరగబోయేది చెప్పాడు, తర్వాత కొన్ని 100 సంవత్సరాలు జరగబోయే చెప్పాడు, తర్వాత కొన్ని 1000 సంవత్సరాల క్రితం జరగబోయే విషయాలన్నింటినీ కూడా దేవుడు అబ్రహాముకి పెంచేసుకున్నాడు. ఎందుకు తెలుసా? అబ్రహాము దేవునికి ఎలా ఉన్నాడు తెలుసా? ఒకటి విధేయత కలిగి ఉన్నాడు, రెండోది విశ్వాసం కలిగి ఉన్నాడు, మూడోది దేవుని కొరకు
కాబట్టి తన ఏమీ దాచుకోకుండా అబ్రహాం ప్రతి విషయం జరగబోయే భవిష్యత్తు ఏంటి, ఫ్యూచర్ ఏంటి అన్ని చెప్పేశారు. గుర్తుపెట్టుకోండి, దేవునికి నువ్వు స్నేహితుడు అనుకో, జరగబోయే భవిష్యత్తు నీకు చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు విశ్వాసం కలిగి ఉండు, విధేయత కలిగి జీవించు, దేవుని కోసం విడిచిపెట్టు నేర్చు. అబ్రహాంకి ఇస్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? ఎస్, ఈ వ్యక్తి నాకు స్నేహితుడు, ఈ వ్యక్తి నాకు స్నేహితుడు. ఒకటి ఇంకో విషయం చెప్పి నేను ముందు చేస్తాను, ఇంకా 4 ఉన్నాయి కానీ తర్వాత చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకోండి. యాసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. అబ్రహాం కొడుకు పేరేంటి? కొడుకు ఇస్సాకు. ఇస్సాకు ఇద్దరు కొడుకులు పెద్దలు కావాలి. ఎవరాళ్ళు చెప్పండి. ఇస్సాకు ఇద్దరు కొడుకులు కావాలి పడతారు. యాకోబు, యాసావు. యాసావు పెద్దవాడు, యాకోబు. యాసావు ఇద్దరు కవలు. యాసావు ముందు పడతాడు, తర్వాత యాకోబు, తర్వాత. ఇక్కడ యాసావేమో వేటాడతాడు, యాకోబేమో ఇంటి దగ్గర ఉండి పని చేస్తాడు. అయితే ఈ యాసావుకున్న ఆధిక్యత ఏంటంటే కనుక జ్యేష్ఠత్వపు హక్కు. ఇదండి జ్యేష్ఠత్వపు హక్కు. అంటే యూదుల్లో ఉన్న ఒక ఆచారం, హెబ్రీలో ఒక ఆచారం ఏంటంటే కనుక మనకు కూడా ఉంటుంది. తండ్రి తర్వాత ఆ తండ్రి యజమానత్వం ఎవరికి వస్తుంది? ఇద్దరు కొడుకుంటే ఎవరికి వస్తుంది? పెద్ద కొడుకు వస్తుంది కదా. అలాగే అక్కడ యాసావుకి ఆ యజమాని అనే గౌరవం, తర్వాత మిగతా ప్రజల దగ్గర కూడా ఆ ఘనత ఉండేది. తర్వాత రెండోది ఏంటి కనుక జ్యేష్ఠత్వ హక్కు ఉన్న వాళ్ళకి 2 పాలు ఉంటాయి. ఆస్తిలో 2 పాలు. ఆస్తిలో 2 పాలు అంటే కనుక మనకు వ్యాపారంలో తెలుస్తుంది. ఏంటంటే కనుక సపోజ్ ఇప్పుడు బోట్ పెద్ద బోట్ ఉందనుకో, డ్రైవర్కి ఏం చేస్తారు? 2 పాలు ఇస్తారు, 2 వాటర్లు ఎక్స్ట్రా ఇస్తారు. అలాగే ఇక్కడ జ్యేష్ఠత్వం ఉన్న వ్యక్తికి ఏంటంటే కనుక తనకి 2 వాటర్లు ఎక్స్ట్రా ఉంటాయి, 2 పాలు ఉంటాయి. మన ఒకవైపు ఘనత ఉంటుంది, తండ్రి తర్వాత యజమానత్వం తనకు వస్తుంది. రెండో వైపు చూస్తే కనుక ఆస్తి కూడా ఎక్కువ వస్తుంది. ఈ లోపల పెద్దవాళ్ళు అయిపోయారు వీళ్ళు. తనేమో బయటికి వెళ్ళి వేటాడుకుని మాంసాన్ని తీసుకొస్తున్నారు ఇంట్లో ఉపాధి కోసం. తర్వాత యాకోబు ఇంటి దగ్గర ఉన్న పనులు చక్కబెట్టుకుంటాము. అయితే యాసావు ఏం చేశాడంటే కనుక వెళ్ళి వేటాడుకో, మధ్యాహ్నం అయిపోయింది, ఫుల్ మరి వేటాడు వచ్చి అక్కడ భోజనం ఏమి ఉండదు, ఆకలి వేస్తుంది. ఈ లోపల మరి ఇంటి దగ్గర ఉన్న చాగలకాయలు అంటాడు వంట చేసేది ఏంటి, చిక్కుడికాయ కూర ఉన్నాడు. ఆ చిక్కుడికాయ కూర ఎర్రగా కనబడుతుంది. బైబిల్ ఇవన్నీ ఉన్నాయి. ఎర్రగా కనబడుతుంటే కనుక వెంటనే ఆకలి వేస్తుంది. యాకోబు, నాకు ఆకలి వేస్తుంది, నాకు అన్నం పెట్టమని, నాకు అన్నం పెట్టమని. అప్పుడు అంటాడు, నీ జ్యేష్ఠత్వ హక్కులు ఇచ్చేస్తా కనుక నేను అన్నం పెడతాను. ఒరే నా ప్రాణం పోతుందిరా, నా ప్రాణం పోతుందిరా, ఇదేముందిరా తీసారు బాబా. యాకోబేమో ఆ పూట కడుపు మార్చుకుని ఏమండి యాసావుకు అన్నం పెట్టాడు. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేశాడు? అమ్మేశాడు. ఎవరో? యాకోబు. అందుకనే బైబిల్ ఏమంటుంది సార్, భ్రష్టుడు. భ్రష్టత్వం అంటే ఏంటి కాదు, దేవుడిచ్చిన ఆధిక్యతని, దేవుడిచ్చిన ఆ ఘనతని, దేవుడిచ్చిన ఆ గౌరవాన్ని ఏంటి సార్, ఒక్క పూట అన్నం కడుపు మార్చుకోవడం లేక అమ్మేశాడు.
బైబిల్ తన గురించి సాక్ష్యం భ్రష్టుడు, భక్తిహీనుడు అయిపోయాడు. ఒక్క పూట కూటి కోసం తనకి యజమానత్వం పోయింది, తనకి ఆస్తిలో వాటా పోయింది, ఇవన్నీ పోయినాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవుడిచ్చిన ఆ ఘనత, దేవుడిచ్చిన అభిషేకం, దేవుడిచ్చిన ఆ కృపని మనం అమ్మేసుకోవాలి. ఈరోజు కొంతమందికి చాలా మంచిగా ప్రీచ్ చేయగలరు, అంటే చాలా మంచిగా వాక్యం చెప్పగలరు. దేవుడి కృప అంటే ఖచ్చితంగా మన బిడ్డల్లో దేవుడు అటువంటి వ్యక్తుల్ని ప్రభు లేకపోతున్నాడు. ఆ విషయం నాతో మాట్లాడారు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి కొంతమంది మిషనరీగా వెళ్తారు, కొంతమంది సేవకులుగా తయారవుతారు, సేవకురాలుగా ప్రభు లేపుతాడు. రైట్. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నేను నాతో పాటు సహా, దేవుడు ఎప్పుడైతే సేవకులు ఇస్తాడో, లేదా ఒక మంచి వాగ్దాటి, ఒక మంచి కృపావరాలు ఇస్తాడు. ఏంటి? వాక్యాన్ని బోధించడం తత్వం, లేకపోతే ప్రవచించే తత్వం, లేకపోతే స్వస్థత వరకు, దాన్ని మనం ఏం చేయకూడదు సార్, అమ్ముకోవాలి. ఈరోజు ఏమవుతుంది తెలుసా? సేవకుల మధ్య నేను ఒక ప్రసంగానికి ఒక సేవకుని పిలాలి, మంచి వాక్యం చెప్పగలడు, మంచి వాగ్దాటి ఉంది. రైట్. అయితే నాకు 30,000 ఇస్తే కనుక నేను వస్తాను. ఏం చేస్తున్నారు? 50,000 ఇస్తే వస్తాను. లాస్ట్ రోజు మీటింగ్ కానుకలన్నీ నాకు ఇస్తే వస్తాను. నీకు ప్రవచనం చెప్పాలా? నాకు 10,000 కట్టు. నీకు స్వస్థత కావాలా? నాకు పలానది చెయ్యి. శాఖలో ప్యాట్ నేర్చుకుంటున్నాడు, ఎవరో పిలుస్తాడు, నాకు 1000 ఉంటేనే వస్తాను అనకూడదాడు. అదవుతుంది చెప్పింది. దేవుడిచ్చిన వరాల్ని, దేవుడిచ్చిన ఆ ఘనతని, దేవుడిచ్చిన ఆ గౌరవాన్ని మనం ఏం చేయకూడదు సార్? అమ్ముకోకూడదు. ఒక్క పూట కూటి కోసం, శరీరంలో ఉండే ఈ ఆహారం కోసం అమ్మేసుకున్నాడు. భ్రష్టత్వం అయిపోయాడు. దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ఇస్కరియోతు యోధనంలో యేసుప్రభుతో తిరిగాడు. యేసుప్రభుతో చేశాడు. దేనికోసం అమ్మేశాడు యేసుప్రభుని? 30 వెండి నాణాల కోసం. కాబట్టి జాగ్రత్త. దేవుని గురించి, యాసావు గురించి సాక్ష్యం చెప్పింది సార్. తన భ్రష్టుడు, దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. రెండోదిగా తన గురించి ఏం చెప్తున్నాడు ఏమంటే, ఇంకోటి ఏం చెప్తా సాక్ష్యం చెప్పండి. భ్రష్టుడు, తర్వాత వ్యభిచారి. ఏం చెప్తున్నాడు? వ్యభిచారి. ఎందుకు యాసావు వ్యభిచారి? చూద్దాం ఒకసారి. ఆదికాండం 26వ అధ్యాయం. ముప్పై 35. ఆదికాండం 26వ అధ్యాయము. యాసావు 40 సంవత్సరాలు అయినప్పుడు హిత్తీయుడైన కుమార్తెయగు 34-35. యాసావు 40 సంవత్సరాలు అయినప్పుడు హిత్తీయుడైన బేయిరి కుమార్తెయగు యాహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాసెమతును పెళ్లి చేసుకున్నారంట. వీరు ఇస్సాకును, రెబ్కాను మనోవేదన కలగజేశారంట. ఎవరి వల్ల అంటే కనుక, సాధారణంగా ఇప్పుడు ఉన్న జనరేషన్ కి పెళ్లి వయసు ఏ వయసు? పెళ్లి వయసు అంటే 18 మనకి 100 సంవత్సరాలు బతుకుతాం కనుక 100లో అయితే 90, సరే 25 లేదా 30 వయసులో కరెక్ట్గా వివాహం వయసు. అప్పటికలో 120 సంవత్సరాలు బతికేవారు కనుక 120/3 అంటే ఏంటి? 40 సంవత్సరాలు. అర్థమవుతుందా? 40 సంవత్సరాల వయసులో ఏం చేశారంటే కనుక, హిత్తీలు అమ్మాయిల్ని, హిత్తీ సంబంధించిన
వేరే ప్రాంతంలో అమ్మాయిని ఏం చేసుకున్నాడంట? వివాహం చేసుకున్నాడు. ఎవరు ఎవరు యాసావు. రైట్. బైబిల్ ఏం సెలవిస్తుందంటే విశ్వాసి ఎవరిని చేసుకోవాలి చెప్పండి? విశ్వాసుల్నే చేసుకోవాలి. అర్థమవుతుంది. కానీ యాసావు ఏం చేస్తారు? తనకి ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకున్నారు, తనకు నచ్చినది చేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారంట? ఆ కోడలు వచ్చి ఏం చేశారంట? రెబెక్కాకిని చెప్పండి ఇస్సాకుకి మనోవ్యాధులు కలగజేశారంట. ఈరోజు ఫ్యామిలీస్ లో అత్తకోళ్ళ మధ్య కానీ కుటుంబాల్లో మధ్య కలహాలు రావడానికి మరి ముఖ్యంగా ఉన్న కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడం ద్వారా దేవుని పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చూజ్ చేసుకోవడం ద్వారా కుటుంబాల్లో కలహాలు వస్తా ఉంటాయి. వాళ్ళకి దే హావ్ సెలెక్టెడ్, వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు. తర్వాత రెండోది చూస్తే 28:9 ఆదికాండం 28:9 యాసావు ఇస్మాయిల్ వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరునైన మహాలతును కూడా పనులు చేసుకున్నాను. ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు భార్యలు? 2 ఉన్నారు. సరిపోలేదు. మళ్ళీ ఏం చేశాడు? బైబిల్ ఏముంటుందంటే కనుక ఒక పురుషుడికి ఒక స్త్రీ అంట. కానీ ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి? ఒక్కరికంటే అధికంగా దాన్ని ఏమంటారంటే కనుక బైబిల్ టెక్నాలజీ వ్యభిచారం. ఇచ్చిన దాంతో సంతృప్తి పడక పక్క వాటిని ఆశించడం. దేవుడు యాసావు గురించి తెలుసా? దుష్టుడు, వ్యభిచారే. ఈరోజు చాలా మంది వాళ్ళ ఆలోచన ద్వారా, వాళ్ళు చూసే వీడియోస్ ద్వారా ఏమండి వాళ్ళు మోహపు చూపులు కలిగి ఉండడం ద్వారా, మోహపు చూపులు కలిగి ఉండడానికి వేస్తున్న వస్త్రధారణలు స్త్రీలు లేకపోతే పురుషులు అవ్వచ్చు. ఏమవుతుంది తెలుసా? వ్యభిచారులుగా అవుతుంది. వేసుకునే డ్రెస్ కానీ వేసుకునే వస్త్రాలు కానీ ఒళ్ళును కప్పుకునే విధంగా ఉండాలి తప్ప చెప్పండి చూపించుకునే విధంగా, అట్రాక్ట్ చేసే విధంగా ఉండకూడదు. మన చూపులు అలా ఉండకూడదు. తర్వాత ఆ డ్రెస్ సెన్స్ అలా ఉంది. ఎందుకు అలా చూస్తున్నారంటే కనుక వాళ్ళు తేడాగా కనపడుతున్నారు కనుక, వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కనుక ఈ చూపు అలాగే వెళ్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన గురించి ఏ సాక్ష్యం కాదు. ఇప్పుడు సాధారణంగా పిల్లలే కదా అని కొంతమంది ఏం చేస్తారంటే ఆ పిల్లలకి దాని ఏమంటారు ఒళ్ళు కనిపించేలాగా వేస్తాం. మా రిలేటివ్స్ ఒకరు ఒక ఫంక్షన్ వస్తే మనకు చెల్లవుతుంది. అయితే స్లీవ్లెస్ అంటే ఈ నెట్ ఉంటుంది, నెట్ వేసుకోండి. అప్పుడు నన్ను అమ్ముతా అన్నాను, ఏమన్నా మన వస్త్రధారణ అలా ఉండకూడదమ్మా, తప్పది. ఏం లేదు చిన్నపిల్లలు. అదో మనం ఏ కల్చర్తో వాళ్ళు నేర్పిస్తామో చెప్పండి, ఆ కల్చర్తోనే బ్రతుకుతారు. నువ్వు శుభ్రంగా వేసుకునేలా పెంచావనుకో మళ్ళా ఈ ట్రెండ్ కదా. ఏంటి ట్రెండ్? స్లీవ్లెస్ వేసుకోవడం ట్రెండ్. వాస్తవమే అనంటారు కదండి ట్రెండ్. ట్రెండ్ ఫాలో అవ్వాలి, బైబిల్ని ఫాలో అవ్వాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం చిన్ననాటి నుంచి పిల్లలకు కూడా చాలా చక్కగా మనం వాళ్ళకి వస్త్రధారణాలు వచ్చేసే విధంగా ఉంది. ఈరోజు యాసావు గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు ఎంత భయంకరంగా తయారవుతుందంటే కనుక యవనస్తులు ఒకళ్ళు కాకుండా ఇద్దరితో రిలేషన్షిప్. మళ్ళీ దానికి తప్పేమే కాదు. ఇంకో విషయం చెప్తాను మీకు. ఈ వారం రోజుల్లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పెట్టింది తెలుసా? ఎందుకు తెలుసా? వ్యభిచారం వృత్తి తప్పు కాదు, వాళ్ళని అరెస్ట్ చేయండి. వ్యభిచారం అనేది ఒక వృత్తి, దాన్ని అరెస్ట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? హోటల్స్లో, లాడ్జెస్లో ఖాళీ ఉండదు.
ఆ స్టేట్మెంట్ నేను చూసి చాలా బాధపడ్డాను. సమాజం ఏమవుతుంది తెలుసా? సమాజం ఎలా తయారవుతుంది తెలుసా? ఇంకా వాళ్ళ ఇష్టపడితే జీవించవచ్చు. అంతెందుకు, మొన్న ఒక ఇష్యూ, నాకు సిస్టర్ వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ మావయ్య అంట. వాళ్ళ మావయ్య ఆ, వాళ్ళ అత్తతో కలిసి ఉంటారు, వాళ్ళ దగ్గరేమంట. అయితే ఈ మావయ్య మరి వేరే వాళ్ళతో ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకున్నాడు. కనెక్షన్ పెట్టుకుంటే పోలీసు కంప్లైంట్ ఇస్తే కోర్టు ఆర్డర్ ఉంది. ఏంటి సార్, ఒక వ్యక్తి స్వతహాగా అంటే ఇష్టపూర్వకంగా వాళ్ళిద్దరూ కలిసి ఉంటే కనుక వివాహం అయినా అవ్వకపోయినా అది నేరం. ఇంకా ఇంకేం చేస్తారు? ఇంకేం చేస్తారు? చుట్టూ ఉన్న సమాజం ఏమవుతుంది తెలుసా? ఎస్, పాడైపోవడానికి చట్టాలు ఉన్నాయి. నువ్వు చేస్తుంది సమర్థిస్తుంది ప్రభుత్వం, నువ్వు చేస్తుంది ఇది కరెక్ట్ అంటుంది, చట్టం దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం, జాగ్రత్త. ఇటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం, జాగ్రత్త. సమాజం ఎలా ఉంది కదా, నేను ఎలాగ జీవించినా పర్వాలేదంటే బైబిల్ ఒప్పుకోదు. కాబట్టి చాలా బాధతో చెప్తున్నాను, మనం ఫాలో అవ్వాల్సిన దేవుని వాక్యాన్ని, ట్రెండ్ ఫాలో అవడం కాదు, సమాజం ఫాలో అవడం కాదు. వాక్యం ఏం చెప్తుంది? యాసర్ గురించి చెప్తుంది వాక్యం, అది చూపించాలి. మనకిష్టం వచ్చింది చూజ్ చేసుకోవడం, మనకిష్టం వచ్చింది చేస్తే గనక దేవుడు సాక్ష్యం నియమిస్తాడు. ఒక వ్యక్తి గురించి ఏమో నా స్నేహితుడు అని చెప్తున్నాడు, ఇంకో గురించి ఏం చెప్తుంది సార్? ఆ వ్యక్తి భ్రష్టుడు, విచారే. ఈరోజు మీ అందరి హృదయాల్లో ఒక మాట వేయడానికి ఇష్టపడుతున్నా, నీ గురించి నా గురించి దేవుని ఎదురు నుంచి వచ్చే సాక్ష్యం ఏంటి? మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.